హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాక్టైల్ కబుర్లు. కోవిషీల్డ్ వాడడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయా? ఆస్ట్రాజెనికా కంపెనీ అసలు ఏం చెప్పింది కోవిషీల్డ్ గురించి, అని మన ఇండియన్ సైంటిస్టులు ఏమంటున్నారు తెలుసుకుందాం. రీసెంట్గా యూకేలో చాలామంది కోవిషీల్డ్ వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని కేసెస్ వేస్తున్నారు. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ని తయారు చేసిన కంపెనీ ఏం చెప్తుందంటే, చాలా రేర్ కేసెస్లో మాత్రమే బ్లడ్ క్లాట్ అవ్వడం, బ్రెయిన్లో బ్లీడింగ్, లో ప్లేట్లెట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని, అది కూడా చాలా రేర్ కేసెస్, 10 లక్షల మందిలో 7 నుంచి 10 మందికి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని చెబుతుంది. దాంతోపాటు మన ఇండియన్ సైంటిస్టులు కూడా కోవిషీల్డ్ వేసుకున్న 21 రోజుల వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ కేస్ 21 రోజులు దాటిందంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం చాలా రేర్ అని చెబుతుంది. ముఖ్యంగా స్మోకింగ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయలేకపోవడం, ఇంకా కోవిడ్ వచ్చిన వాళ్ళు, వచ్చి తగ్గిన వాళ్ళలో ఇలాంటివి వస్తున్నాయని, దానికి కోవిషీల్డ్ మాత్రమే కారణమని చెప్పలేమని, వాళ్ళు కూడా హెల్త్ కేర్ చూసుకోకపోవడం వల్ల ఇలాంటివి వస్తున్నాయని చెప్తున్నారు. అయినా ప్లస్ మనం జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. కరోనా వచ్చి ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇకనైనా అందరం జాగ్రత్తగా ఉందాం. మన హార్ట్ పైన ప్రెషర్ పెట్టే పనులు చేయకుండా, మంచి డైట్ ఫాలో అవుతూ, ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకుంటూ, ఏమైనా స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే మానుకొని రెగ్యులర్గా డాక్టర్స్తో చెకప్ చేయించుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు ఈ కోవిడ్ వ్యాక్సిన్ పైన మీ అభిప్రాయాన్ని ఏమంటారు? ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.